యువత దేశ రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు దళిత కోసం, ఈరోజు మాదిగల హక్కుల కోసం మేము సైతం అంటూ కూడా యువత ముందుకు వస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు అనంతపురం ఎస్సీ జనసంఘం నుంచి నగర అధ్యక్షుడు బండారు తేజ ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు యువత కోసం మీరు ఏ విధంగా ముందుకు పోతూ ఉన్నారు? ఈరోజు దళితులకు హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్తున్నారు. అవి హక్కులు మీకు అన్యాయం ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దళితులు అనేవాళ్ళు ప్రత్యేకంగా వెనుకబడిన వారు మాత్రం, కానీ అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అది తరతరాము వస్తూనే ఉంది. కేవలం దళితుడు అంటే డప్పు కొట్టాలా, దళితుడు అంటే చెప్పు కుట్టాలా, దళితుడు అంటే గుంత తీయాలా, వీటికి మాత్రమే దళితులు అనేవాళ్ళు పనికి వస్తున్నారు తప్ప మిగతా వాటికి దళితులు అనేవాళ్ళు పనికి రావడం లేదు. మా తాతలు తప్పిడి కొట్టిండ్రు, మా తల్లిదండ్రులు చెప్పులు కొట్టిండ్రు, ఇదే మాకి జనరేషన్గా వస్తుందే తప్ప మాదనేది ఉనికి మేము చూపించుకోలేకపోతామనే ఆవేదనతో ఈరోజు దళిత యువతులుగా మేమందరూ కూడా రోడ్లపైకి వచ్చి, ఇది కాదు మా పరిస్థితి, మేము కూడా సమాజంలో ఒకరము, మమ్మల్ని కూడా గుర్తించండి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని వర్గాల్లో దళిత గిరిజన వాళ్ళందరికీ చైతన్యం తీసుకొచ్చి యువతను కూడా దృష్టిలో పెట్టుకొని మాకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మేమందరూ కూడా ఏకం కావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అయితే దళితులు వెనుకబడి పోతూ ఉన్నారు, వాళ్ళకి హక్కులు కాళ్ళు రాస్తున్నారు అంటున్నారు కదా. అంటే ఎవరు కాళ్ళు రాస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చారు, హక్కులు కల్పించారు, ముందుకు రాజకీయంగా కూడా కొన్ని స్థానాల్లో కూడా నిలబెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు యువతకు ఏం జరుగుతుంది, దాని గురించి కొన్ని విషయాలు చెప్పండి. ఎక్కడ చైతన్యం వస్తూ ఉందన్న? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా మనం చూసుకుంటే కేవలం తూతు మంత్రంగా ఆ పదవులు ఈ పదవులు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకుంటూ రావాల్సిన పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఓటు బ్యాంక్ కోసమే ఈరోజు దళితులను చూస్తూ ఉన్నారు. ఏదైనా బహిరంగ సభ పెడితే జెండాలు మోసేందుకే దళితులను చూస్తూ ఉన్నారు. దళితుడు అనేవాడు దళితుడు కానీ అప్పటికి ఇప్పటికీ అదే విధంగానే ఉంది. దళితుల్లో మార్పు రావాలంటే, దళితుల్లో చైతన్యం రావాలంటే ఇప్పుడున్నటువంటి యువత మనమందరూ కూడా మేలుకొని మనకి రావాల్సినటువంటి హక్కుల కోసం ప్రతి ఒక్క అంశం మీద, ఈరోజు ఎగ్జాంపుల్ గుంజేపల్లిలో అక్కడ ఉన్నటువంటి రామాలయం గుళ్ళోకి ఈరోజు దళితులు పోనివ్వడం లేదు. ఈరోజు ఆఫీసర్ దగ్గర కూర్చొని మాట్లాడేంత స్వేచ్ఛ ఈరోజు దళితులకు లేదు. పోలీస్ స్టేషన్ల దగ్గర మాట్లాడేంత స్వేచ్ఛ దళితులకు లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దళితుడు అనేవాడు కూడా రాజకీయంగా కానీ ముందుకు రావాలి, సమాజంలో ఒకడే నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అంటే ఏం కార్యక్రమం, ఎలా ముందుకు తీసుకున్నాం? ఇప్పటికే కాదన్నా, మునుముందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ దళితులకు ఏం జరిగినా కూడా ప్రశ్నించే గొంతై మేమందరం కూడా నిలబడతాం. మా యొక్క హక్కులను కాల రాస్తే మటుకు ముక్కుకు నేల రాసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మునుముందుకు ఏ విధంగా కార్యక్రమం ఉంటుందంటే, రాబోయే రోజుల్లో 175 స్థానాలకు గాను మాకు కేటాయించాల్సిన స్థానాల్లో పూర్తిగా ఈరోజు కేవలం నియోజకవర్గం, దళిత నియోజకవర్గమైన పెత్తనాల మటుకు అగ్రవర్ణాలు పెత్తనాలు చెలాయిస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ మన అనంతపురం జిల్లాలోనే ఎన్ని నియోజకవర్గాలు మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మునుముందుకు కూడా ఎక్కడైనా కానీ దళితుడికి అన్యాయం జరిగితే ప్రశ్నించేంత గొంతుగా మేమందరూ కూడా నిలబడతాం. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మాకు జరగాల్సినటువంటి సముచిత న్యాయం జరిగితేనే తప్ప మేము ఏ పార్టీకైనా కానీ, పార్టీలతో సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, ఏ పార్టీ నుంచి అయినా కానీ ఏ నియోజకవర్గాల నుంచి అయితే మాకు స్థానాలు ఉంటాయో ఆ నియోజకవర్గాలు కేవలం మాకే కేటాయించి మా పెత్తనమే చెలాయించే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి జనవరి 21వ తేదీన మా మాదిగ పెద్దలు, ఎందుకంటే మా యువత భవిష్యత్తు కోసం వారు ఎంతో కష్టపడతా ఉన్నారు, మేము మోసపోయాం, ఇప్పుడున్న జనరేషన్ మోసపోవద్దని చెప్పేసి వాళ్ళు ఒక దృఢ సంకల్పంతో 21వ తేదీన మాదిగం సమ్మేళన మహాసభను కూడా వాడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి అనంతపురం నుంచే కాకుండా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి మాలుమూల పల్లెల నుంచి ప్రతి ఒక్క నా దళిత సోదరులు కూడా మేలుకొని ఈ యొక్క కార్యక్రమానికి మన వంతు బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై మన హక్కుల కోసం పోరాడదాం, మనకి రావాల్సినటువంటి వాటి కోసం కొట్లాడదాం. మహా అయితే పిడికిలు ఎత్తితే తప్ప ఈరోజు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా రోడ్డు ఎక్కి మన హక్కులను మనం పోరాడితే తప్ప మనకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వాలు కూడా మొండి నిద్రలో కూర్చున్నాయి, నిద్రలు లేపుదాం. మనకు ఎవరైతే అన్యాయం చేస్తారో వారిని తరిమి కొట్టేందుకు కూడా సిద్ధంగా ఉందాం.
చూశారు కదండి, ఏదైతే కేవలము తూతూ మాత్రంగానే రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అయితే దళితులకు కేటాయించినప్పటికీ సీట్లు పెత్తనం మాత్రం అదే అగ్రవర్ణాలే చెలాయిస్తారని కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా యువతకు మేల్కోవాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చారు. ఈ వచ్చే జనవరి నెలలో ఒక ప్రోగ్రామ్ మహాసభను కూడా కండక్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.